గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు అవినాష్ గుడివాడ. 22 సెప్టెంబర్ నుంచి జిఎస్టీ రేట్స్ మారుతున్న విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అయితే గవర్నమెంట్ ఈ జిఎస్టీ రేట్స్ ఏవైతే తగ్గుతున్నాయో ఆ బెనిఫిట్ ఎండ్ యూజర్కి వెళ్ళాలి, కన్జ్యూమర్కి వెళ్ళాలి. అలా కాకుండా ఆ బెనిఫిట్ని వర్తకులు కానీ ఉంచుకుంటే అది యాంటీ ప్రాఫిటరింగ్ అంటారు. దాని మీద యాక్షన్ తీసుకోవడానికి స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసింది. అసలు ఈ యాంటీ ప్రాఫిటరింగ్ అంటే ఏంటి? నేను ఒక వ్యాపారస్తుని, నేను హోల్సేల్ డీలర్ నుంచి 85 రూపాయలు వస్తూ 5 రూపాయలు జిఎస్టీ వేసుకొని 90 రూపాయలు కొనుక్కుంటున్నాను. ఈ 90 రూపాయలకి నాకు వచ్చిన వస్తువుని 4 రూపాయలు ప్రాఫిట్ వేసుకొని 94 రూపాయలు ప్లస్ జిఎస్టీ 6 రూపాయలు వేసుకొని 100 రూపాయలకి కన్జ్యూమర్కి అమ్మేవాడిని. నేను ఒకవేళ రెగ్యులర్ డీలర్ అయితే ఇన్పుట్ ట్యాక్స్ వాడుకొని ఆ 1 రూపీ అనేది జిఎస్టీ కట్టేసేవాడిని ఇప్పటి వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గూడ్ అనేది ఎగ్జామ్టెడ్లో వచ్చింది. సో నాకు ఎంతకు వస్తుంది? ఇంకా జిఎస్టీ ఉండదు కాబట్టి 85 రూపాయలకి నాకు వస్తుంది. నేను రెగ్యులర్గా వేసుకునే 4% ఆర్ 5% మార్జిన్ వేసుకొని 89 రూపాయలకి నేను అమ్మేయాలి. అంతే తప్ప ఇంతకు ముందు 100 రూపాయలకి అమ్మేవాడిని కదా అని అదే వస్తువును 100 రూపాయలకి అమ్మితే ఆ బెనిఫిట్ అనేది నేను కన్జ్యూమర్కి పాస్ చేయట్లేదు. సో యాంటీ ప్రాఫిటరింగ్ వాళ్ళు ఆ టీం ఒకవేళ ఇది ఐడెంటిఫై చేసి వాళ్ళు కన్జ్యూమర్స్లా మన దగ్గరికి వచ్చి కొంటారు. ఆ టైంలో వాళ్ళు కానీ ఇది ఐడెంటిఫై చేస్తే మన మీద పెనాల్టీ అనేది లెవీ చేస్తారు. సార్ మరైతే నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు స్టాక్ ఉండిపోయింది కదా, అది నేను 90 రూపాయలకు కొన్నాను కదా, ఇప్పుడు నేను ఎలాగ 85 + 4 89 అమ్మితే నేను నష్టపోతాను కదా అని చాలామంది ఆలోచిస్తారు. ఏ స్టాక్ అయితే ఆల్రెడీ ఉండిపోయిందో పాత రేట్తో దాని వరకు మాత్రం 90 రూపాయలు మీ ఖర్చు కింద పెట్టుకొని ప్లస్ మీ రెగ్యులర్ మార్జిన్ ఎంతైతే ఉంటుందో దాన్ని వేసుకొని అమ్ముకోవచ్చు. ఇది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. 22 సెప్టెంబర్ నుంచి ఒకవేళ మీ రేట్స్ కానీ తగ్గితే ఈ యాంటీ ప్రాఫిటింగ్ మైండ్లో పెట్టుకొని మీ రేట్స్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.